ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దానియేలు పరాయి దేశంలో ఉన్నప్పటికీ తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకొని క్రమమైన రీతిలో నడుచుకొని ఆ తరంలోనూ ఇప్పుడున్న మనకును మాదిరికరముగా జీవించాడు. మనం కూడా మన తరంలోను మన తర్వాత తరానికి మాదిరికరంగా జీవించుదాం, దేవుని మహిమపరచుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.